చాలా మంది స్టూడెంట్స్ నార్మల్ రియాక్షన్ ఫోర్స్ అనేది ఎప్పుడు కూడా పైననే ఉంటది అని చెప్పేసి వాళ్ళ బ్రెయిన్ లో అయితే ఫిక్స్ అయితే అయిపోయింది కదా, రైట్. సో ఇది ఎప్పుడు కూడా పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్ ఉంటుంది, గుర్తు పెట్టుకోండి. ఇది ఒక కాంటాక్ట్ ఫోర్సెస్ అన్నమాట. ఇక్కడ నార్మల్ రియాక్షన్ అనేది లేదు, ఎందుకంటే ఎక్కడైతే కాంటాక్ట్ ఉంటుందో అక్కడ నార్మల్ రియాక్షన్ ఉంటుంది అనమాట. సో ఇంక్లైన్ ప్లేన్ లో చూసుకుంటే గనక ఈ ఇంక్లైన్ ప్లేన్ పైన నార్మల్ రియాక్షన్ ఎట్లా ఉంటది అని అంటే ఇట్లా ఉంటుందా? కాదు. ఎట్లా ఉంటది? ఇట్లా ఉంటది నాన్న. సార్ ఇట్లా ఎందుకు ఉంటది, ఎప్పుడు పైననే ఉండాలి కదా అని అంటే దీనికి సంబంధించిన మంచి ట్రిక్ చెప్తాను చూడండి. సో ఇది ఒక షీట్ తీసుకున్నాను, షీట్ పైన ఒక బ్లాక్ తీసుకున్నాను. నార్మల్ రియాక్షన్ ఇట్లా ఉంది కదా, దీన్ని కొంచెం పైకి లేపినాను. ఓకే, పైకి లేపగానే ఇది ఇంక్లైన్ ప్లేన్ కనిపిస్తుందా? నార్మల్ రియాక్షన్ ఇట్లా వచ్చింది. ఇంకా కొంచెం పైకి లేపితే ఇటు వచ్చింది, సీదా చేస్తే ఇటు వచ్చింది. ఓకే, నేను ఇక్కడ నుంచి ఇటు వచ్చినాను. ఓకే, అప్పుడు నార్మల్ రియాక్షన్ కిందికి వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను పైకి అన్నాను, నార్మల్ రియాక్షన్ ఇటు పోయింది. సో ఎప్పుడైతే నేను ఇట్లా ఫ్లాట్ గా ఇస్తానో ఏమైతుంది? నార్మల్ రియాక్షన్ కిందికి వస్తుంది.